कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्तु दुग्धं గీతామృతం మహత్తు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 59వ శ్లోకము. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయాః వినివర్తంతే నిరాహారస్య దేహినః. దేహినః జీవునకు నిరాహారస్య ఆహారము తీసుకోకపోవడం కారణముగా. నిరాహారము ఈ ఆహారం తీసుకోకపోవడం అనేది ముఖ్యంగా లోకంలో మనం చూస్తూ ఉంటాము. ఏదన్నా పర్వదినాలు వస్తే అప్పుడు ఆహారం మానేస్తారు. ఇప్పుడు ఏకాదశి అండి మేము భోంచేయము, ఈరోజు శివరాత్రి అండి మేము భోంచేయము, ఇప్పుడు సంక్రాంతి అండి మేము భోంచేయము. సంక్రాంతికి భోంచేయకపోవటం ఏముండదు. ఆ పూట ఇంకా పిండి వంటలతో బాగా లాగి పారేస్తారు. సంక్రాంతి పండగ, కొన్ని పర్వదినాలు, ఇది అమ్మవారు, దుర్గా అష్టమి, విజయదశమి, ఇట్లా కొన్ని దేవతా సంబంధమై ఉన్న ఆ పూట మాత్రం నిరాహారస్య దేహినః. ఆ పూట ఆహారం తీసుకోరు, ఉపవాసం ఉంచుతారు. ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుందనేది ప్రధానంగా అందరిలో ఉన్నటువంటి ఆలోచన. ఈ పూట ఉపవాసం అంటే మేమేం తినము, ఎందుకు అంటే పుణ్యం వస్తుంది, తినకపోతే పుణ్యం వస్తుంది. అది తినకపోతే పుణ్యం వచ్చేట్లయితే లోకంలో చాలామంది తిండి లేక ఉపవాసాలు ఉంటున్నారు, వాళ్ళకే పుణ్యం రావాలి. ఎంతమంది లోకంలో సకాలంగా ఆహారం అందక ఎన్ని పూట్ల ఆహారం లేకుండా ఉంటున్నారు చెప్పండి. మరి వాళ్ళందరికీ కూడా అధిక శాతంగా పుణ్యం రావాలి కదా. అది కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే ఉపవాసం చేయటం మంచిది. ఎందుకంటే దేహంలో రోజువారీగా పడతా ఉన్నాయి. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి చపాతీలు, ఇంకా మధ్య పానీయం సమర్పయం, ఉత్తరాపోసం సంప్రపయామి. వాళ్ళ మధ్యలో గ్యాపులు ఖాళీలు వస్తే కరపోసు, ఇంకా బజ్జీలు గిజ్జీలు పకోడా పడతా ఉంటాయి. కనుక అన్నవాహికకు విశ్రాంతి మనం ఇవ్వటం లేదు. అది కూడా ఏం చేస్తుంది పాపం చెప్పండి, పడేస్తా ఉంటే ఇక అది తట్టుకోలేక, ఊపిరి సరుపుకోలేక, సరే మనం కనుక వర్క్ చేయకపోతే ఇడేమైపోతాడని జాలితో, ఓపిక లేకపోయినా భారంగా లాగుతూ నానా తంటాలు పడతా ఉంది లోపల అన్నవాహిక. కనుక ఈ ప్రకారంగా మరి శరీరంలో పడ్డటువంటి ఆహార పదార్థాలు కొన్ని జీర్ణకోశంలో మిగిలిపోతాయి. అందువల్ల ఏంటంటే ఒక పూట అన్నం మానేసి ఆ పూట జ్యూసులు, పండ్లు తీసుకోవాలి. కనుక జ్యూసులు తీసుకోండి, మీ శరీరంలో ఆ భాగం అంతా కూడా శుద్ధం అయిపోతుంది, కడగబడుతుంది అన్నమాట. అప్పుడప్పుడు మనం మన యొక్క వెహికల్, ఎవరైనా స్కూటర్ కొంటే దాన్ని సర్వీస్కి ఇస్తూ ఉంటారు. 3 నెలలకు ఒకసారి సర్వీస్కి ఇవ్వాలి బండి. సర్వీస్కి ఇస్తే దాన్ని బాగా కడిగి ఆయిల్ మార్చి మళ్ళీ బాగా కండిషన్లో పెట్టి మనకు బండి ఇస్తారు. అట్లా మన ఈ దేహం కూడా అప్పుడప్పుడు సర్వీస్కి ఇవ్వాలి. సర్వీస్కి ఇవ్వటం అంటే ఆ పూట ఆహారం మానేయాలి.
కనుక మానేయటం వల్ల ఏమవుతుందంటే కొంత ఆ పూట అన్నవాహికకు విశ్రాంతి అనేది ఒకటి వస్తుంది. ఆ పూట ఏం చెప్పారంటే పండ్లు ఎక్కువగా వాడండి అన్నారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అవకాశంగా భావించి ఈ పూట అన్నం తినకూడదంటండి. మరి ఏం తినాలి? ఏమేమి తినవచ్చు. ఏవేవో చేసుకుని తిని పారేస్తారు. అన్నం మాత్రం తినకూడదు అంతే తప్ప మిగతాయి తినొద్దని చెప్పిన అన్నారేమన్నా ఉపవాసం అని చెప్పినప్పుడు అన్నం మానేస్తే ఉపవాసం అనిపించుకుంటుంది. మిగతావన్నీ కూడా యథావిధిగా అనే విధానంగా కూడా చాలామంది ఇక పక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టుకుంటారు. అసలు ఎందుకు పెట్టారు? ఇది దేనికోసం పెట్టారు? ఏ ఉద్దేశంతో పెట్టారు అనేది కూడా కొంత ఆలోచించుకోవాలి. ఊరికే పోయిందే పోకడా అని చెప్పి అన్నట్లుగా పోవటం కాదు, కాస్త ఏదన్నా ఆలోచించుకోవాలి. ఎందుకు పెట్టారనే విషయం ఆలోచించుకోవాలి. అన్నం మానేమన్నారండి కాబట్టి అన్నం మానేసాము. అన్నం మాత్రం మెతుకు తినం ఈ పూట. మిగతా అంటారా? ఇక అది మాకు ఆ నియమాల్లో లేవు. అవన్నీ కూడా ఏమైనా తినవచ్చు అనేటువంటి ఒక విధానం కాదు. ఆ పూట ఏంటంటే అన్నం మొదలగు పప్పు ఇలాంటివన్నీ కూడా మానేసి ప్రకృతికి సంబంధమై ఉన్నటువంటి వస్తువులు ఇవ్వాలి దేహానికి. ఎందుకంటే మన దేహం ప్రకృతి వస్తువు, పంచభూతాల నుంచి ఏర్పడింది. పంచభౌతికమైన భవనంబు దేహంబు, పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మవశముననొకవేళ వర్తించు. పంచభౌతికమైన భవనంబు దేహంబు, భవనం పంచభూతములతో నిర్మాణం చేయబడ్డటువంటి ఒక భవనం. ఆ భవనంలో ప్రభువు ఏమి రారాజు చక్రవర్తిగా జీవుడు కొలువై ఉన్నాడు. అలాంటి ఆ భవనముగా ఉన్నటువంటి శరీరానికి మనం చక్కగా ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి వాటితో ఏర్పడింది కాబట్టి ఆ రోజంతా కూడా ప్రకృతి సంబంధమై ఉన్న వస్తువులే దేహానికి అందించాలి. ఒకసారి అందించరు చాలు. ఇతర జీవులైతే రోజు అవే పాటిస్తూ ఉన్నాయి. పక్షులు, పశువులు, లేడులు ఇట్లా చూస్తే ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా ఉన్నటువంటి వనరులే అవి స్వీకరిస్తాయన్నమాట. అందువల్ల అవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి, బాగా ఉంటాయి. అందువల్ల అవన్నీ బాగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. చూడండి, కావాలంటే మీరు ఒకవేళ ఇంటి ముందు గృహ ఏదో శుభం కోసంగా యజ్ఞం ఆరంభం చేశారనుకోండి. యజ్ఞం అంటే ఒక పవిత్రం దైవ కార్యం, వేద సమ్మతమై ఉన్నటువంటి యజ్ఞ కార్యక్రమం. అనేక మంది మరి ఆహుతులు వస్తారు, పండితులు వస్తారు, అయ్యవార్లు వస్తారు. ఎంతో పవిత్రంగా భగవద్భావనతో వేదోచ్చారణ మంత్రాలతో అగ్నిని వ్రేలిసి ఆహుతులు ఇచ్చి దేవతలను ప్రసన్నం చేసుకోవటానికై ఉన్నటువంటి యజ్ఞవాటిక అనుకోండి. మరి ఆ యజ్ఞవాటికను ఇటుకలతో పేరుస్తారు. ఇటుకలతో పేర్చి దాని మీద ఆవు పేడ, అంటే ఆవు నుంచి వచ్చినటువంటి గోమయము అంటారు కదా, ఆవు పేడ, దాంతో అలుకుతారు. అది కారణం ఏం చెప్పండి? అది ప్రకృతి పరంగా ఉన్నటువంటి పదార్థాలు స్వీకరించాయి కాబట్టి నీకు ఆ యొక్క సాధారణంగా దేహం నుంచి దేహంలోకి పోయి బయటకు వచ్చిన దాన్ని మలం అంటారుగా. ఆ పదమేక వాడేది. శరీరం లోపలకు పోయిన తర్వాత ఆ శరీరం నుండి మళ్ళీ బయటకు వస్తే ఏమంటారు? ఏమి దేహంలోకి పోయింది ఒకవేళ పైనుంచి బయటే వచ్చిన బొమ్మనం, దాన్ని ఎవడు ముట్టుకోడు. ఒకవేళ దేహంలో జీర్ణమై అది బయటకు వచ్చేసినా కానీ దాని ఏంది ఎవరికి కూడా పవిత్ర భావం అనేది లేదు. మరి గోవు ఎందువల్ల? కాబట్టి గోవే కాదు, మరి బర్రెలు కానీ ఇతర ఇనుము ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మలాన్ని కూడా దాన్ని మరి చక్కగా పిడకలు చేసుకుని ఆరబెట్టి వాటితో వంటలు చేసుకుంటూ ఉన్న పరిస్థితి.
చాలా చోట్ల ఇలాంటివన్నీ పల్లెటూరుల్లో ఉన్నాయి. కారణం ఏంటంటే శరీరంలోకి పోయి వచ్చిన పదార్థం ఎవడు ముట్టుకోడు, అంతే. అయినా కానీ మరి ఆవు పవిత్రమై ఉన్న ప్రాణిగా భావించారు. దాని దేహంలోకి పోయిన పదార్థం తిరిగి మరల బయటకు వచ్చింది. దానిని మనం ఒక పవిత్రమై ఉన్నటువంటి యజ్ఞవాటికను దాంతో అలుకుతూ ఉన్నాం, ముగ్గేస్తూ ఉన్నాం, కుంకుమ బొట్లు పెట్టి పవిత్ర భావంతో చేస్తున్నామంటే కారణమే చెప్పండి. అది ప్రకృతి వస్తువులతో సంబంధం పడటం కారణంగా దాని యందు ఎవరికి కూడా ఏకీయ భావం లేదు. అదే ఒకవేళ మీరు ఆ గోవుకే మనం తినేటువంటి అన్నము, పప్పుచారు, గుత్తి వంకాయ కూర ఇవన్నీ పెట్టి ఆ తర్వాత వచ్చిన దాని తలకండి యజ్ఞం వాటికి నలుగుతారేం మీరు? దాని జోలికి పోరు, దూరం అయిపోతారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తేడాపాడ. కాబట్టి ఏంటంటే మన శరీరం అనేది కూడా పవిత్రంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, మనస్సు కూడా బాగా ఉండాలంటే కొంతవరకైనా ప్రకృతి యొక్క సంబంధమై ఉన్నటువంటి వనరులు దేహంలోకి పోవాలి. అవన్నీ ఈశ్వరుడు ప్రసాదించినటువంటివి. రెండవది ఏంటంటే ప్రకృతి పరంగా ఉన్నటువంటి వాట్లను పరిపక్వతను పొందింపజేసినటువంటి మరి సూర్య భగవానుడు ఆయన వంటవాడై అన్నిటినీ కూడా పక్వం చేశాడు. మనకు ఏవైతే మనం ఫలాదులు భుజిస్తూ ఉన్నామో అవన్నీ కూడా పిందెలుగా ఉన్నప్పుడు వగరగా ఉంటాయి, కాయలుగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి. అదే కాస్త బాగా మాగింది అంటే తీయగా ఉంటాయి. అంటే ఏమిటి? వాటిని సూర్యుడు చక్కగా తన కిరణాలతో తన వేడితో దాన్ని వండాడు. ఈశ్వరుని ద్వారా, సూర్య భగవానుని ద్వారా పదార్థాలు వండబడ్డాయన్నమాట. అంతవరకు చాలు. అది మనకి చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి విధానంగా మనం గమనించినట్లయితే అరణ్యాల్లో పూర్వకాలంలో తపస్సు చేసే తాపస్సుకులు అంటూ ఉంటాం. అనేక మంది మునులు, తపస్సంపన్నులు వీళ్ళందరూ కూడా అరణ్యాలలో తపస్సు చేస్తుంటారని చెప్పని కదా చెప్పుకునేది. ఇప్పటికి కూడా ఉన్నారు, అరణ్యాలలో ఉన్నారు, హిమాలయాల్లో ఉన్నారు, ఆశ్రమాలలో ఉన్నారు, అనేక చోట్ల తపస్సు చేసే వాళ్ళు ఉన్నారు. మనం పురాణాల ద్వారా వింటూ ఉంటాం. మహానుభావులు ఇప్పుడు కందమూలాదులు మాత్రమే భుజిస్తూ, పక్వమై ఉన్నటువంటి పండ్లను మాత్రమే భుజిస్తూ బాగా ధ్యానం చేసేటువంటి వారు. కాబట్టి వాళ్ళకి ఏ వంట వాడుపు లేదు. అరణ్యాలలో ఉండి తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండేటువంటి వాడు వంట పెట్టుకుంటే ధ్యానం ఉంటుందేగా? వాడు టౌన్ పోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, బియ్యం తెచ్చుకోవాలి, నూనె తెచ్చుకోవాలి, ఉప్పు కారాలు పెట్టుకోవాలి, వంట చేసుకునే దానికి అయిపోతున్న ధ్యాన పుణ్యకాలం అంతా కూడా. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ప్రకృతి వస్తువులతో అనుసంధానం పెట్టుకుని ఆ వృక్ష దేవతలు తగినటువంటి దానంగా ఫలములు ప్రసాదించటం కారణంగా అవి ఏదో భుజించటం, ధ్యానం చేసుకోవటం. ఎందుకంటే శరీరం కూడా మంచి కణజాలం బాగా ఉంటుంది, సాత్విక కణజాలం ఉంటుంది, తమస్సు ఉండదు, నిద్ర ఉండదు, ఆయాసం ఉండదు, అలసట ఉండదు, మనస్సు కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేహంలో పడ్డ పదార్థం మనస్సులోకి గుణం పోతుంది. శరీరంలో ఏ పదార్థం పడేస్తావో తత్సంబంధమై ఉన్న గుణం మనసుకు పోతుంది. అందువల్లే మనకు ఈ శరీరము ఆరోగ్యం తప్పి ఉన్నది, మనస్సు ఈ నిశ్చలత్వం తప్పి ఉంది, చంచలత్వం. ఇవి గమనించాల్సినటువంటి అంశము. ఇక్కడ పరమాత్మ ఆహారము అనే అంశంగా ఇచ్చారు కాబట్టి ఈ ఆహారం యొక్క సంబంధ అంశం మన రాబోయే అధ్యాయాలలో అక్కడక్కడ ఉన్నది. ప్రధానంగా ఇంకా విశేషంగా సాత్విక ఆహారము, రాజస్యక ఆహారము, తామసిక ఆహారం అంటూ వాటి ప్రస్తావన కూడా స్వామివారు విశేషంగా రాబోయే అధ్యాయాలలో ఆయన చెప్తాడు. ఇక్కడ ఆహారస్య, నిరాహారస్య, ఆహారస్య. కాబట్టి సాధకులై ఉన్నవాళ్ళు ముఖ్యంగా లోకంలో బతకటానికి మాత్రమే తినేవాళ్ళు లోకంలో ఉన్నారు.
బతకటానికి మాత్రమే తినేవాళ్ళు, తినటానికి మాత్రమే బతికేవాళ్ళు. ఇవి సాధారణంగా లోకంలో చాలామంది ఆ రూట్లో పోతూ ఉన్నారు. కనుక జీవితం అంటే తినటమే, బాగా అనుభవించటమే అనేది చాలామందిలో చేరి ఉన్న అంశము. కాబట్టి ఆ ప్రకారంగా చూసినట్లయితే మరి ఆహారం యొక్క విషయం చాలామంది లేదు. ఒక సాధకులుగా, భక్తి భావంలో పోయేవాళ్ళుగా, భక్తులుగా ఉన్నవారు, యోగులుగా ఉన్నవారు, ధ్యానం చేసేవారు, వీళ్ళే ప్రధానంగా మరి ఈ యొక్క అంశాలని తీసుకోవడం లాంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ ప్రకారంగా మరి సాధకులై ఉన్నవారు ఆహార విషయాల మీద కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా శరీరం అనేది బాగా ఉంటేనే మన ప్రయత్నములు కూడా, మన కార్యాలు కూడా బాగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఈనాడు గనక దేహం గనక మూల పడిందా అంటే దాన్ని లేపి కూర్చోబెట్టే వాళ్ళు లేరు. ఎంతోమంది ఉండవచ్చు, బంధువులు ఉండవచ్చు, పరివారం ఉండవచ్చు. ఏమాత్రం కుంటుబడి దేహం గనక సొమ్మసిల్లి వాలిందా అంటే ఆ వృక్షాన్ని లేపి మళ్ళీ కూర్చోబెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారనే దాఖలాలు కూడా లేవో. ఒకవేళ మీకు ఎవరికైనా ఉంటే అదృష్టవంతులు మీరు పుణ్యాత్ములు, ధన్యాత్ములు, పూర్వజన్మలు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు మీరు. కాబట్టి ఎవరి యొక్క బిజీ వాళ్ళకున్నది, పరుగులు పరుగులు పరుగులు, ఉరుకులు. కాస్త నిలబడి ఒక మాట చెప్పేటువంటి తీరిక కూడా లేదు. అలాంటిదై ఉండగా నేను కూర్చోబెడతారా లేపి, ఆ పరిస్థితి కూడా లేదు. ఇది ముఖ్యంగా కొంచెం వయసు పైబడినటువంటి వారు కూడా గమనించుకోవాల్సినటువంటి అంశము. దేహం అనేది తుది శ్వాస పర్యంతం వరకు నీ స్వాధీనంలో ఉండాలి. కనుక దానికోసంగా అన్ని ప్రయత్నాలు మనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి అడుగు మనం చూసి వేసుకోవాల్సి ఉంటుంది. ఏది పడితే అది లోన పడేసావు అంటే, ఏదైనా బెసికిందా అంటే, ఏదైనా తేడా పాడ అయ్యిందా అంటే, ఆ తర్వాత ఆసుపత్రుల్లో పొడవటాలు, కొయ్యటాలు, తెగ్గొయ్యటాలు ఎన్నో ఉంటాయి. ఇక వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఎందుకు, వాళ్ళు లక్షలు పోసి వాళ్ళు ఆ కోర్సు చదివారు. వాళ్ళు డాక్టర్ అవ్వటం అంటే సామాన్య విషయం కాదు. ఎంతో కాలం వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. దానికోసం లక్షలు దానికోసం దార పోయాలి. ఈ లక్షలు దార పోసి చేసింది మీకు ఉపకారంగా వైద్యం చేయటానికా? లేదు కదా. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళకి ఆ రాబడి రావాలి. కాబట్టి చిక్కావనుకో చేతికి, ఇక ఆ టెస్టింగ్, ఈ టెస్టింగ్, అది ఇది అని చెప్పిన మొత్తం పెద్ద బిల్లు ఒకటి నీకు బరువు పడేస్తారు నెత్తి మీద. అలాంటి పరిస్థితులు కూడా లోకంలో ఉన్నాయి. ఏమాత్రం గనక జారిందా అంటే దేహం పోయి వాళ్ళ చేతుల్లో పడిందా అంటే అక్కడి నుంచి వాళ్ళు దాన్ని ఫుట్బాల్ ఆడుకుంటారు. ఇక పెద్ద లిస్టులు వచ్చేస్తాయి. ఇది చాలా లోకంలో చూస్తున్నటువంటి అంశములు. వయసులో ఉన్నప్పుడు అని చెప్పని అంటారా, డోంట్ కేర్, వాడు లెక్క చేయడు. ఎందుకంటే దేహం ఒకవేళ సొమ్మశీలి పడినా వాడు లెగుస్తాడు. అదేంటంటే బంతి అన్నమాట. ఒకవేళ బంతి కింద పడిందనుకో అది పైకి లెగుస్తుంది. దానికి ఆ విధానం ఉందన్నమాట. బంతికి ఆ విధానం, కింద పడ్డ పైకి లెగుస్తుంది అది. అంటే అదే మట్టి ముద్ద అయితే భూమికి అతుక్కుపోదు, లెగవటం అంటే ఏముండదు. కాబట్టి వయసులో ఉన్నప్పుడు ఏంటంటే అది బంతి అన్నమాట. బంతిలాగా పైకి లెగుస్తుంది అది. వయసులో ఉన్నప్పుడు అది బంతిలాగా పైకి లెగుస్తుంది. నిరాహారస్య దేహిరః. కాబట్టి ఆహార విషయం
ఆ విధంగా కొంతమంది శరీరాలు కింద పడ్డ బంతిలో లెగటం అంటే వయసులో ఉన్నప్పుడు, వృద్ధాప్యం వచ్చి కింద పడ్డాయంటే మట్టి ముద్దలు అతుక్కుపోవడం భూమికి, దానిపైకి తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇది మాత్రం చాలా గమనించుకోవాల్సినటువంటి అంశము. అందుచేత ఆహార శుద్ధియే జ్ఞాన సిద్ధి అని కూడా చెప్పారు. ఆహార శుద్ధి ఎప్పుడు పాటించాలి, అది కూడా సాత్విక ఆహారము అని, మితాహారము అని, దైవార్పిత ఆహారము, న్యాయార్జిత ఆహారం అని 4 చెప్పుకొస్తారు. మితాహారంగా ఉండాలి, సాత్వికాహారమై ఉండాలి, దైవార్పితమై ఉన్న ఆహారంగా ఉండాలి, న్యాయార్జితము అన్నారు. ఇవన్నీ ఇలేం వరకు పాటించుకోవటం కూడా మంచిది. అందుచేత ఆహారం యొక్క విషయంలో నిరాహారస్య దేహినః, కాబట్టి నిరాహారం అన్నారు కాబట్టి ఆహారం తీసుకోకపోవడం అనే అంశం మీద మాట్లాడుకుంటూ ఉన్నాము. అది ఏకాదశి రోజున ఆహారం అనేది మానేస్తాం, చేయటం కూడా మంచిదే. ఇలేవరికి అవకాశం ఉన్నంత వరకు ప్రతి వారంలో ఒక పూట ఉన్నా మంచిదే. మన వారానికి ఒకసారి కాకపోతే 15 రోజులకు ఒకసారి, ఏకాదశి 15 రోజులు, 2 ఏకాదశిలు వస్తాయి, అది కూడా చేసుకోవచ్చు. ఇది ఆహారం తీసుకోకపోవటం అంటే ఒక ఆరోగ్య సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు మహాత్ములు ఏర్పాటు చేసిన అంశము. కాబట్టి ఆ పూట వీలైన వరకు పండ్ల రసాలు మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి. ఏమండి మాకు షుగర్లు బీపీలు ఇవన్నీ ఉన్నాయండి, నువ్వు పండ్ల రసాలు అని చెప్పి అంటున్నావు, సమస్యలు పడిపోయినా లేవదీసేవాళ్ళు ఎవరు లేరు మమ్మల్ని, అందువల్ల మేము కొంచెం వేరే పదార్థాలు తింటున్నాం అని చెప్పని కూడా చెప్తారు. సరే, వాళ్ళ దేహ ఆరోగ్య పరిస్థితులను బట్టి పోవచ్చు. ఎందుకంటే షుగరు పేషెంట్లుగా ఉన్న వాళ్ళు ఆహారం మానేసినప్పుడు కేవలం పండ్లు మాత్రమే తినే విధానం వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా షుగర్ పెరిగిపోయి మళ్ళీ ప్రమాద స్థాయిలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో మినహాయించుకుంటే మిగతా షుగరు బీపీ లాంటివి లేని వాళ్ళు పుణ్యాత్ములు లోకంలో ఉన్నారు. ధన్యాత్ములు, పుణ్యాత్ములు, భవ్యాత్ములు, పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం వాళ్ళని కాపాడుతుంది. కాబట్టి ఇది ఈనాడు కామన్ అయిపోయింది. ఎక్కడ పడ్డా ఏమయ్యా ఏమిటి అంటే షుగరు బీపీలండి చుట్టేసి బాధిస్తూ ఉన్నాయి, అంటాడుతూ ఉన్నాయి, తరుముతూ ఉన్నాయి అనే పరిస్థితులు ఎక్కువైపోయినాయి ఈ కాలంలో. అవి రాకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పానంటే వారికి దేవతల్లాగా నమస్కారం చేసుకోవచ్చు. దేవతలకి షుగర్ బీపీ లాంటివి ఉండవు వాళ్ళకు కూడా. అందువల్ల వాళ్ళని మన దేవతల్లాగా భావించుకోవచ్చు. కాబట్టి ప్రకారంగా ఈ షుగరు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఆ పూట పండ్లే తినాలి, జ్యూసులే తాగాలి అని చెప్పని నియమం వాళ్ళకి కుదరదు. కనుక వాళ్ళు ఏంటంటే ఏదైనా పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవకాశం ఉన్నటువంటి వారు మరి పరమాత్మ ద్వారా ప్రసాదింపబడ్డటువంటి భవ్యమై ఉన్నటువంటి ఆహారం, పండ్లు, కూరగాయలు చూసుకోవడం మంచిదే. ఇవన్నీ శరీరానికి మంచి కణజాలం అన్నమాట. శరీరంలో బ్యాక్టీరియా సంబంధమై ఉన్నటువంటి అనారోగ్యకరమై ఉన్నటువంటి వాటితో పోరాటం చేస్తాయని ముఖ్యంగా ఈ సైనికులు ఎట్లయితే బోర్డర్లో రాకుండా ఇతర దేశస్తులు అడ్డగించి ఎట్లా దేశాన్ని కాపాడటం మనం చూస్తూ ఉంటాం లోకంలో. ఆ ప్రకారంగా చూసినట్లయితే మరి మన శరీరంలో కూడా చాలా మనల్ని అనారోగ్య పాలు చేయటానికి ఉన్నటువంటి కణజాలం లోపల చాలా పెరిగిపోయి ఉన్నాయి. వాటితో నిరంతరంగా దేహం పోరాడుతూ ఉన్నది. ఇది మనకు తెలియదు, చాలామందికి తెలియదు. నిరంతర పోరాటం లోపల ఎట్లయితే మనం చూస్తూ ఉన్నాం, దేశాలతో వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు, యుద్ధం చేస్తూ ఉన్నారు.
అట్లాగా మన దేహంలో కూడా మరి అనారోగ్యానికి గురి చేసేటువంటి బ్యాక్టీరియా సంబంధ కణజాలంతో మన శరీరంలో ఆరోగ్యకరమై ఉన్నటువంటి కణజాలం నిరంతర పోరాటం చేసి మనల్ని కాపాడటానికి నిరంతరంగా కృషి చేస్తూ ఉన్నాయి. అయితే మనం పంపించేటువంటి ఈ సైనికులు ఏది ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలను పంపిస్తే దేహంలోకి అవి కొంచెం బలంగా సైనికులు బాగా ఎక్కువై మరి అనారోగ్యకరకమై ఉన్నటువంటి వాటిలను సంహరించి మనల్ని ఆరోగ్యంగా ఉంచే విధానంగా చేస్తూ ఉంటాయి. ఇది గమనించాల్సిన అంశము. ఎక్కువగా మనలో మరి ఆరోగ్యకరమై ఉన్నటువంటి కణజాలం తగ్గిపోయి ఇక బ్యాక్టీరియా సంబంధ కణజాలంగా పెరిగిపోయిందా అని చెప్పనంటే అవన్నీ దాడి చేస్తాయి, అవయవముల మీద దాడి చేస్తాయి. అటు లంగ్స్ను పాడు చేస్తాయి, కిడ్నీస్ను పాడు చేస్తాయి, లివర్ను పాడు చేస్తాయి, హార్ట్ అటాకులు తెచ్చే విధానంగా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటిది చేయాల్సి వస్తుంది. అందుచేత ఏంటంటే మనం పరమాత్మ ప్రసాదించినటువంటి ప్రకృతి సంబంధమై ఉన్న ఆహారాన్ని దేహంలోకి పంపించినట్లయితే అవి గొప్ప సైనికులుగా తయారై మన శరీరం లోపల అనారోగ్యకారకమై ఉన్నటువంటి వాటితో పోరాటం చేసి మనల్ని ఆరోగ్యంగా ఉండే విధానంగా చేస్తాయి. కాబట్టి నిరాహారస్య అన్న మాటకి ఆహారం తీసుకోకపోవడం అనే మాట కూడా కొంతమంది చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా పర్వదినాలలో ఇందా చెప్పుకున్నాం కదా, శివరాత్రి, అట్లనే మరి దశమి అమ్మవారు, దుర్గాష్టమి, ఇలాంటి కొన్ని ఏకాదశులు లాంటివి వస్తూ ఉంటాయి. ఆ సందర్భాలలో నిరాహారస్య ఆహారం తీసుకోకపోవటం ఎందువల్ల అంటే ఆ విధంగా తీసుకోకపోవటం వల్ల విషయా వినివర్తంతే ఈ విషయముల మీదకు ఇంద్రియాలు పోయే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆహారం కొంచెం తగ్గించాం కాబట్టి లోపల ఇంద్రియాలకు శక్తి అనేది అందదు. మన దేహములో పడ్డటువంటి ఆహారము జీర్ణమై అది శక్తి కణాలుగా మారి అవి మరి దేహములో ఉన్న అన్ని అవయవాలకి పోతే ఇంధనం. మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత అది అనేక రసాయనాలుగా పరిణమించటమే కాకుండా అది మళ్ళా దాంట్లో రక్తం అనేటువంటిది ఏర్పడి అది అన్ని అవయవాలకు ఆయిల్ ఇంధనంలాగా పనిచేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆహారం వేయలేదో ఇంద్రియాలకు శక్తి సన్నగిలుతుంది. కాబట్టి మరి పర్వదినాలుగా మనం ఎన్నుకున్నటువంటి సందర్భాలలో మనం ఏ దేవతలనైతే ఆరాధన చేస్తూ ఉన్నామో ఎవరెవరి ఇష్టదేవత ఆరాధన వాళ్ళకు ఉంటుంది. అమ్మవారి పట్ల భక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, శ్రీమన్నారాయణ పట్ల భక్తి కలిగే వాళ్ళు ఉంటారు, పరమశివుని పట్ల భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ విధముగా వారి ఇష్టదైవాన్ని ఆరాధించుకోవడానికి ఆ పూట ఏకాదశిని ఎన్నుకున్నారు, పర్వదినాలను ఎన్నుకున్నారు. అప్పుడు విశేషంగా భగవద్ ఆరాధన కలిగి ఉంటారు. అందుచేత మరి ఆ పూట ఏం చేయాలయ్యా అని చెప్పనంటే ఇతర సమయాలలో ఇతర సందర్భాలలో ఇంటి యావగేషన్లతో వ్యాపార ఒత్తిళ్లతో వీటిలతో బాగా మునిగిపోతారు. కాబట్టి ఒక ఏకాదశి ఎన్నిక చేసుకున్నారు, ఒక శివరాత్రి దాన్ని ఒక పవిత్రముగా భావించుకున్నారు. ఆ పూటన్నా భగవంతుణ్ణి ధ్యానించాలి. పర్వదినాలలో ఒక రోజన్నా పెట్టుకోవాలి. ఏకాదశి రోజు బాగా ధ్యానము జపము బాగా చెయ్యాలి. మిగతా రోజులలో ధ్యానం చేస్తున్నావా అని చెప్పనంటే ఎక్కడయ్యా ఖాళీ, అనేక పనుల్లో మునిగిపోయాను అనేటువంటి అన్నీ ఉంటాయి. కనీసం ఒక్కరోజు దైవ ఆరాధన కోసంగా కేటాయించుకోవాలి. నెలలో ఒక రోజన్న పూర్తిగా కేటాయించుకోవాలి. చూడండి, జాబ్ చేసేవాళ్ళు సండే వచ్చిందా అంటే ఇక ఆ పూట ఆఫీసులకు పోరు. సెకండ్ సాటర్డే అంటారు. మళ్ళా రెండో శనివారం వచ్చిందా అంటే ఆ పూట కూడా ఆఫీసులకు పోరు. కాబట్టి ఈ ప్రకారంగా వీళ్ళంతా కూడా
ఈ సండే అడ్డం పెట్టుకుని ఇక ఆఫీసులకు పోకుండా తీరుబాటుగా ఇంటికాడ చక్కగా కాలక్షేపం చేసుకుని నిదానంగా చేసుకుంటూ ఉన్నారు. మరి వారానికి ఒకసారన్నా వాడు ఖాళీగా పెట్టుకున్నాడు ఆఫీసుకు పోకుండా. మనం కనీసం 15 రోజులకు ఒకసారన్నా ఏకాదశి అని చెప్పి అనుకున్నాం కదా, ఆ పూటన్నా కాస్త మొత్తం కూడా మరి ఆఫీసుకి మరి తాళం వేసేయాలి. ఇక ఆ పూట ఎలాంటి వ్యవహారం లేదు, ఇక షాపుకు పోయేది లేదు, ఏం వంట చేసేది లేదు, ఏం చేసేది లేదు. ఇక ఆ పూట అంతా కూడా భగవద్ ధ్యానం, భగవద్ జపం వచ్చి పెట్టుకోవాలి. ఒక పూట పెట్టుకోండి, ఈ పూట మేము ఏకాదశి అండి, ఏ యొక్క కార్యాలు చేయము, ఎవరితో మాట్లాడము, మేము కేవలం భగవంతుని ధ్యానం చేసుకోవాలి, జపం చేసుకోవాలి అనేటువంటి యొక్క నియమం ఎవరైనా పెట్టుకున్నారా? అది మేము ఈ పూట ఆఫీసులకు పోము, సండే పూట ఆఫీసులకు పోము, ఏ వర్క్ చేయము అని మొత్తం మూసి పారేస్తున్నారే వాళ్ళు. మరి భక్తులుగా ఉన్నటువంటి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? కనీసం వారానికి ఒకసారి కాకపోయినా 15 రోజులకు ఒకసారి అన్న పెట్టుకోవాలి కదా. ఆ పూట మనం ఏ కార్యం లేదు, వంట లేదు, ఏమీ లేదు, కేవలం ఆ పూట అంతా జపం చేసుకోవటం, మౌనంగా పెట్టుకుంటాం. మౌనం ఎందుకంటే మౌనం పెట్టుకోకపోతే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, నానా రకాలైన విషయాలన్నీ వస్తూ ఉంటాయి. అందుచేత ఇక ఆ పూట మౌనం మాట్లాడడం, ఎలాంటి విషయాలు లేవు, లోకాభిరామాయణాలు ఏమి లేవు. ఇక కేవలం ఏముందయ్యా అంటే ధ్యానం. సోహం భావేన పూజయేతు అన్న. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు దేహో దేవాలయ. కనుక దేహమే దేవాలయముగా భావించి లోన ఉన్నటువంటి యొక్క దేవదేవుణ్ణి, సర్వేశ్వరుణ్ణి పూజిస్తూ సోహం భావేన పూజయేతు. కాబట్టి ఇది ఏంటంటే ఏకాదశి పూట మేము మౌనంగా ఉండటమే కాదు, జపం చేసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే నోరు కట్టేయిందే మనస్సు నిలకడగా ఉండే అవకాశాలు లేవు. నోరు ఇప్పి పెట్టామనుకో, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, ఏదోడో మాట్లాడుతూ ఉంటాం, మొత్తం కాలం అంతా పోతుంది. అందుచేత నోటికి తాళం వేసేసాం. లోపలికి పోయేది లేదు, బయటికి వచ్చేది లేదు. లోపలికి పోయేది పదార్థములు, బయటికి వచ్చేది పదజాలములు. కనుక ఈ పదములు, ఈ మాటలు పెట్టుకున్నా తంటానే. పదార్థములు ఏవి పడితే అవి లోన పడేసావు అంటే దానివల్ల మత్తు, నిద్ర వీటిలోకి మునిగిపోవటం అవుతుంది. అందుచేత ఏంటంటే 2 మార్గాలకి మనం చెక్ పెట్టాలి. అది తాళం వేసేసాం. లోనకు పోవటానికి వీల్లేదు, బయటికి రావటానికి వీల్లేదు. బయటికి వచ్చే మాటలకి బంధు, లోనికి పోయే పదార్థాలకి బంధు, 2 పెట్టేయాలన్నమాట. కాబట్టి చాలామంది ఈ విధంగా ఉపవాసం అని అటు మాటలు మౌనం అని చెప్పనే విధానంగా దాన్ని కట్టేస్తారు. కానీ ఇక్కడ మరి లోనకు పోయేటువంటి వాటి విషయాల్లో మాత్రం కొంచెం సనువిస్తారు. ఈ రెండింటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే ఆ పూట మనం ఏం చేయాలయ్యా అంటే భగవంతుణ్ణి ధ్యానించాలి, జపించాలి. ఊరకే అన్నం మానేడుచుకుని కూర్చొని ఇప్పుడు మేము ఉపవాసం ఉన్నాం, మా ఖాతాలోకి పుణ్యం వచ్చేసింది అని భ్రమలు పెట్టుకోమాకండి. ఒకవేళ ఉపవాసం ఉంటే పుణ్యం వచ్చేట్లయితే ఖాతాలో పడుతుంది, దానికేమి లేదు. అసలు ఏకాదశి అనే దాన్ని ఎందుకు పెట్టారు, ఎందుకు ఉపవాసం పెట్టారు అని చెప్పనంటే మనస్సుని భగవంతునితో లగ్నం చేసుకోవడానికి. అదే మాటలు పెట్టామనుకో, ఇక మనస్సు ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచన లేకుండా మాట వచ్చే అవకాశం లేదు. మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు, మంత్రముడుగకున్న మనసు నిలువదు, మనసు నిలపకున్న మరి ముక్తి లేదయా, విశ్వదాభిరామ వినురవేమ. మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు అని చెప్పాడు వేమన యోగి మహానుభావుడు. మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు,
మాటలు ఆపాలి. కొంత ఈ వాక్కు మీద కూడా సాధికారత సంపాదించుకోవాలి. వాక్కు చాలా ప్రభావవంతమైనటువంటిది. ఆ వాక్కు కత్తి వంటిది, కోసుకుపోతుంది, తెలియకుండా కోసుకుపోతుంది. కత్తికి బాగా తేనె రాసి అట్లా అనండి, మెత్తగా తీయగా కోసు అంటూ ఉంటారు. వాడు తేనె పూసిన కత్తిలా అంటూ ఉంటారు, తీయగా కోసేయటం అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా మరి మాటలు కూడా చాలా చాకుల్లాగా పదును కలిగి ఉంటాయి. కొన్ని మాటలైతే ఎంత బాధిస్తాయో, ఎంత మనస్సును కష్టపెడతాయో, ఎంత వేదనకు గురి చేస్తాయో మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళు. ఎదుటివాడు బాధపడుతున్నాడనే భావం కూడా ఉండదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అని వేదం చెబుతున్నమాట. సత్యం బ్రూయాత్, అయ్యా నువ్వు ఏ చెప్పినా సత్యాన్ని చెప్పు అన్న. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నువ్వు చెప్పేటువంటి మాటలు ఎదుటివాడికి సంతోషం కలగాలి, ఆనందం కలగాలి, వాడి మనస్సు చాలా ఉప్పొంగాలి. ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమై ఉన్నటువంటి బాధ కలిగింపజేసేవి, దుఃఖాన్ని కలగజేసేటువంటి మాటలు కొన్ని ఉంటాయి. అలాంటి సత్యములే అయినప్పటికీ కూడా మాట్లాడమాక అని చెప్పేశారు. కాబట్టి ప్రకారంగా మరి ఈ మనస్సుకి వచ్చేటువంటి ఆలోచనలు అవే మాటలుగా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి పూటమే మౌనం, ఎందువల్ల ఏకాదశి వచ్చిందండి, అందువల్ల మేము మౌనం, ప్రతి ఏకాదశికి మౌనం ఉంటాం, ఏకాదశికి మాట్లాడడం అనే నియమం పెట్టుకోవడం చాలా ఉత్తమం. కనుక ఆ నియమం ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పనంటే, మాటలు మనస్సు నుంచి ఆలోచనలే మాటలుగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాక్కును కట్టేసిన తర్వాత ఏం చేయాలంటే, మనస్సులో భగవంతుని యొక్క నామాన్ని లేదా హంస యొక్క సూత్రాన్ని పెట్టాలి. అది మేము మౌనం అండి, ఉపవాసం అండి అని అంటారు. కానీ వాక్కులో మౌనమే, మనస్సులో అనేక ఆలోచనలు, దాని గురించి, దీని గురించి, వాడి గురించి, వీడి గురించి. చూడండి, కావాలంటే లోకంలో అవగాహన లేకుండా పోతున్న విధానం. వాక్కులేమో కట్టేశారు, కానీ మనస్సులోనేమో అనేకమైనటువంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఎట్లా ఉపవాసం అవుతుంది? మౌనం ఆత్మ వినిగ్రహ, పరమాత్మ అన్నమాట. మౌనం అనే దానికి నిర్వచనం మౌనం ఆత్మ వినిగ్రహ. ఆత్మ అంటే మనస్సుని నిగ్రహించటమే మౌనం అన్నాడు. కేవలం వాక్కులు కట్టేయటమే కాదు మౌనం అంటే. ఆత్మ వినిగ్రహ, లోన ఉన్న మనస్సుని ఆలోచన లేకుండా చేస్తే అది మౌనం. ఇది స్వామి చెప్పిన మాట భగవద్గీతలో. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ. మనఃప్రసాద సౌమ్యత్వం, మనస్సు ఎట్లా ఉండాలి? సౌమ్యముగా ఉండాలి, చాలా చక్కగా, ప్రశాంతంగా, నిర్మలంగా, నిశ్చలంగా. అది మనం జీవితంలో కాపాడుకోవాల్సి ఉంటుంది. దాన్ని పోగొట్టుకుంటే మాత్రం సంపాదించుకోవడం చాలా కష్టం. అది మనం కాపాడుకోవాలి, దాన్ని మనం కాపాడుకోవాలి. యోగక్షేమం అంటారు కదా, యోగం అంటే పొందబడిన దాన్ని పొందింపజేసుకోవటం యోగం అయితే, పొందిన దాన్ని సంరక్షణ చేసుకోవటం క్షేమం, అది యోగక్షేమాలు అంటారు. కాబట్టి ఆ ప్రకారంగా మనస్సు సౌమ్యత్వం, మనఃప్రసాద సౌమ్యత్వం, ప్రసాదము, ప్రసన్నత, నిశ్చలత, నిర్మలత్వము. ఇది మనం జీవితంలో అవగాహనతో సంపాదించుకున్నట్లయితే నిజంగా వాని జీవితమే జీవితం. ఎంత
శుద్ధంగా ఉంటుందో, ఎంత భగవంతునికి దగ్గరగా ఉంటాడో, ఎంత భగవద్ అనుగ్రహానికి పాత్రుడై ఉంటాడో, ఎంత బాగా ధ్యానం చేసే అవకాశం ఆయనకి ఏర్పడుతుందో, ఎంత నిశ్చలమై ఉన్న జీవితాన్ని జీవించే అవకాశం ఏర్పడుతుందో, లోన ఉన్న ఆత్మ ఆనందాన్ని కూడా చక్కగా పొందే అవకాశం ఆయనకి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా గమనికతో వచ్చే అంశాలు, ఊరకే రావు. అందరూ చాలా వరకు గుడ్డిగా పోతా ఉన్నారు. గుడ్డెద్దు గానుక అని చెప్పి సామె చెబుతారు. గుడ్డెద్దుని గానుక కట్టారంట. అదేమిటి, తిరుగుతూ ఉంది. ఆ గానుక ఏమిటంటే దానికి కర్ర ఉంటుంది, ఆ కర్ర కాడ పక్కన చక్రం ఉంటుంది. ఇక ఆ కర్ర కట్టబడి ఉంటుంది కదా, ఎడకపోతుంది. ఇంకా ఎటు మెసిలే అవకాశం లేదు, అటు మెసిలే అవకాశం, ఇటు మెసిలే అవకాశం లేదు. కర్ర కట్టి పారేశారు. ఆ కర్ర మరి గానుగ చుట్టూ తిరగాల్సిందే. దీన్ని సామెతగా లోకంలో గుడ్డెద్దు గానుక అని ఇది చెబుతూ అంటారు. అట్లాగా పోకూడదు. అట్లా పోవటం కాదు. ఏర్పాటు ఏవైతే చేయబడి ఉన్నాయో వాటిల్లో ఉన్న ఆంతర్యము, వాటిల్లో ఉన్న పరమార్థం, వాటిల్లో ఉన్న ప్రయోజనాలు అవి కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని చేసినట్లయితే మనం సత్ఫలితాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. లేని పక్షంగా ఉంటే గుడ్డెద్దు గానుగా అన్నట్లుగా పోతా ఉంటుందే తప్ప దాని ప్రయోజనాన్ని మాత్రం పొందే అవకాశం లేదు. అందుచేత ఏంటంటే నిరాహారస్య, కాబట్టి ఆ పూట ఆహారం మానటం ఆరోగ్యపరంగా చెప్పుకున్న ఒక అంశం అయితే, రెండవది ఏంటంటే ఆహారం తీసుకోకపోవటం వల్ల ఇంద్రియాలలో సామర్థ్యం సన్నగిల్లుతుంది. కారణం చెప్పుకున్నాం కదా, జీర్ణమైన పదార్థము రక్తంగా పరిణమించి ఇంద్రియాలకు ఇంధనంగా ఏర్పడుతుంది. కాబట్టి అవి కొంచెం వేగంగా పోయే అవకాశం ఉంటుంది. కనుక ఆ పూట ఆహార విషయాల్లో మార్పు చేశాం కనుక ఇంద్రియాలు కూడా విచ్చలవిడిగా పోయే అవకాశం ఉండదు అని. రెండవది, ఆ పూట ఎందువల్ల అట్లా ఏర్పాటు చేశారని చెప్పానంటే వ్యవహారం అంతా కూడా చక్కబెట్టి పక్కన పెట్టేసి ఆ పూటన్నా కాస్త భగవంతుని మనసారా స్మరించండి, భగవంతుని ధ్యానించండి. రెండు మార్గాలు, జపించగలిగితే జపించండి, అది జప విధానం. ధ్యానించగలిగితే ధ్యానించండి, అది యోగ మార్గం. రెండు మార్గాలు భగవత్ సన్నిధికి చక్కగా చేర్చేటువంటివే. జపము ధ్యానం రెండు ప్రధానముగా చెప్పుకొచ్చిన అంశాలు. చిత్తజం జపధ్యానముత్తమం అని రమణ భగవానుడు వారైతే చిత్తజం జపధ్యానముత్తమం. చిత్తజం, ఆ చిత్తం మనసులో కలిగేటువంటి జపం కంటే ధ్యానం అనేది ఉత్తమం అని చెప్పనన్నారు. కాబట్టి ధ్యానానికి బాగా ఉపకరించే అంశం అవుతుంది ఆ పూట. ఎందుకంటే మరి మొత్తం ఆ పూట సెలవు పెట్టేశాం. ఎట్లయితే జాబ్ చేసేవాళ్ళు ఆదివారం పూట సెలవు పెట్టేసి ఇక ఆఫీసులో వైపుకు చూడకుండా ఇంట్లో మంచిగా కాలక్షేపం చేసే విధానం వాళ్ళు పెట్టుకున్నారు. అట్లా మనం ప్రతి వారం కాకపోయినా ఒక ఏకాదశి రోజైనా పెట్టుకున్నట్లయితే ఆ పూట మన వ్యవధానం ఏంటంటే మన స్వామివారు ఇచ్చినటువంటి సోహం సూత్రాన్ని బాగా అనుష్ఠించుకోవటానికి, ఇంకా మంత్ర జపం చేసుకునే అపేక్ష ఉన్నవారు మంత్ర జపం చేసుకోవటానికి ఒక పూటైనా పెట్టుకోవాయా. జీవితం పావనం అవుతుంది, ధన్యం అవుతుంది. కాలం పోతా ఉన్నది, మా కాలం మన ఆయువుని అరించి వేస్తూ ఉన్నది. మృత్యువు యొక్క సన్నిధికి లాక్కుపోతూ ఉన్నది కాలం. ఒక పూట ఒక రోజు అయిందా అంటే అడుగు ముందుకు వేసినట్లే. ఏమున్న సదనానికి, యమలోకానికి లేదా మరణ సమీపానికి అడుగులు వేసుకుంటూ పోతూ ఉన్నాం రోజు రోజు. విధముగా వారములు, నెలలు, సంవత్సరాలు మొత్తం అవి పరుగులు చేస్తూ ఉన్నాయి. మన జీవితాలని మృత్యువు యొక్క సన్నిధికి లాక్కుపోతూ ఉన్నాయి. ఆ విధంగా జీవితం కాస్త ముగిసిందా అంటే ఇక రావటం అనేటువంటి మాట అది మన చేతుల్లో లేదు. అదంతా ఈశ్వరానుగ్రహం. ఆయన ఇస్తాడో ఎవడో, ఇచ్చినా ఏది ఇస్తాడు, ఎక్కడ పడేస్తాడు, ఏ బొందులో పడేస్తాడు, ఏ అరణ్యాల్లో పడేస్తాడు, నదుల్లో పారేస్తారు, సముద్రాల్లో పారేస్తారు, చేపలుగా కొట్టేస్తాడు. ఇదంతా కూడా ఆ చట్టం వేరే ఉన్నది.
కాబట్టి అలాంటి ప్రమాదాలు, అలాంటి అగాధాలు మన ముందు చేరి ఉన్నాయి. దానికోసమైనా కొంత మనం పెట్టుబడిగా భగవద్ అనుగ్రహానికి విధానంగా కొంత పుణ్య మార్గాన్ని, పుణ్య సంపదని ఆర్జించుకుంటానికి కూడా అవకాశం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఏర్పాటు చేసుకోవడానికి మనకు ఒక ఏకాదశిగా, శివరాత్రిగా, పర్వదినాలుగా ఇవన్నీ కూడా మనకు ఏర్పడి ఉన్నాయి. అవన్నీ యాదృచ్ఛికంగా పోతూ ఉన్నాయి, అనాలోచితంగా పోతూ ఉన్నాయి, విచారం రహితంగా పోతూ ఉన్నాయి. ఎప్పుడు అవి కూడా మనం వ్యవహారానికి వాడుకుంటూ ఉన్నాం. కానీ వాళ్ళు ఏ యొక్క పుణ్యానికి, మోక్షానికి, భగవద్ ఆరాధనకి, భగవద్ అనుగ్రహానికి అనుకూలాలుగా ఏర్పాటు చేశారో వాట్లను మనం అవగాహన లేని కారణంగా ఈ వ్యవహారాలలోనే వాట్లను కూడా చొప్పించేసి మరొక కొత్త రకమైనటువంటి వ్యవహారముగా చేసుకుపోతున్నారే కానీ దాని యొక్క పూర్ణమైన ఉన్నటువంటి అవగాహన కలిగి చక్కగా దాన్ని వినియోగింపజేసుకుని దానం చేయటం లేదు. దీన్ని గమనించుకోవాల్సినటువంటి అంశము నిరాహారస్య, ఆహారం తీసుకోకుండా ఉన్నటువంటి రోజులు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అది ఏకాదశి కానీ, శివరాత్రి కానీ, ఇట్లా వినాయక చవితి అని పర్వదినాలన్నీ కూడా పెట్టుకుంటాం. ఆ పూట ఏంటంటే ఇంద్రియాలకు శక్తి లేకుండా చేసి అవి పరుగులు తీయకుండా పెట్టుకొని మనస్సులో ఏ ఆలోచన లేకుండా చేసుకొని ఆ పూటంతా కూడా జపం చేయండి, ధ్యానం చేయండి. అది మేము ధ్యానం చేస్తామండి, మాకు జపం అంటే మాకు ఇష్టం లేదు అనేవాళ్ళు కొంతమంది ఉండవచ్చు. పర్వాలా, ఒకవేళ మీకు జపం అంటే ఇష్టం లేకపోతే ధ్యానమే చేయండి. శ్వాస గమనికలోనే ఉన్నట్టు పొద్దున్నుంచి సాయంత్రం పడుకోబోయేదాకా ఆ శ్వాస గమనిక. అది కూర్చున్నా, నుంచున్నా, ఆసీనో వా శయానో వా గచ్చన్ తిష్టన్ సదా శుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున అని పరమాత్మ చెప్పాడు ఉత్తర గీతలో. ఆసీనోవా, ఆసీతు ఆగి ఉన్నావా, శయానోవా పడుకుని ఉన్నావా, గచ్చన్ నడుస్తూ ఉన్నావా, తిష్టన్ ఆగి ఉన్నావా, ఎట్లయినా కావచ్చు కాక ఏ యొక్క వ్యవహారంలో ఉన్నా కానీ నీవు నీ మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అని స్వామి చెప్పిన మాట. కాబట్టి ఈ ప్రకారంగా మనం మరి అన్ని రోజులలో అనేక వ్యవహారాలలో మునిగిపోతారు, వ్యాపారాలలో మునిగిపోతారు, సంసార యావకేశాలలో మునిగిపోతారు, ఎన్ని ఉంటాయి. కాబట్టి ఒక్కరోజైనా ఏకాదశిని పురస్కరించుకొని ఇక ఆ పూట మరి ఏమిటయ్యా అంటే ఒక అవగాహనతో దాన్ని గడపాలి. ఊరికే ఏకాదశి వచ్చింది ఇప్పుడు మేము ఉపవాసం, ఏం తినము, ఎవరితో మాట్లాడము అని చెప్పని నిదానంగానేమో, ఏం తినమని చెప్పనేమో అన్నం తినకుండా మిగతా ఏమో తిని పారేసి మేము ఎవరితో మాట్లాడమని నోరు కట్టి పారేసేసి లోపల మనసు లోపల ఆలోచనలు పొంకాలుగా దాని గురించి, దీని గురించి, వాడి గురించి, వీడి గురించి అది మాత్రం పోతూ ఉంటుంది. వాక్కులైతే పోవు కానీ లోపల మనసు మాత్రం పోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో అవగాహన చేసుకోవాలి. కాబట్టి ఉపవాసము అన్నప్పుడు మరి మనస్సు ప్రశాంతముగా లోపల మరి ధ్యానములోనన్నా పెట్టండి, లేదు జపంలోనన్నా పెట్టండి. జపం పెట్టండి, మేము ధ్యానం చేయలేమండి, ధ్యానం కొంచెం కష్టమండి, మనస్సు ఉండదు, మాది పరుగులు చేస్తూ ఉంటుంది, అట్లా కళ్ళు మూసామా అంటే నిద్ర వచ్చేస్తుంది. ఇది మాకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి ఒక విధానము అని చాలామందిలో ఉన్నటువంటిది. అట్లా కళ్ళు మూసారని నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి. నిద్రలో పోతే అది ఇంకా యోగ నిద్ర అవుతుందా, మామూలు నిద్ర అవుతుందా? ఇలాంటి విధానం ఆపలేక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసంగా జపము గమనించండి. కాబట్టి ఏకాదశి వస్తే ఈసారి మీరు ఈ పూట చెప్పిన అంశములు జ్ఞాపకం చేసుకుని శరీరానికి ఇచ్చే ఆహార విషయాల్లో జాగ్రత్త వహించండి. ఒక పూట చేసేటువంటిది అనేక రోజులకు అది ఎంతో చక్కగా మంచి మార్గం అవుతుంది. ఒక పూట పాటిస్తే ఆహారం యొక్క విషయంలో
తర్వాత కాలంలో దేహాన్ని మంచిగా కాపాడే విధానం ఉంటుంది. ఒక్క పూట పాటేస్తే ఉపవాసం, మనస్సులో ఏ సంకల్పము లేకుండా కేవలం భగవన్నామం మంచిది, అది చాలా మంచిది. మనస్సు కూడా ఏంటంటే భగవంతుని ఎందే నా మనస్సు ఉన్నది, భగవంతుని యొక్క నామాన్నే జపిస్తూ ఉన్నది, దివ్యమై ఉన్నటువంటి నామముతో చేరి ఉన్నది అనేది ఒక మనస్సులో తృప్తి అన్నమాట. ఏవో నానా రకాలై ఉన్నటువంటివన్నిటిని పెట్టుకుని ఆలోచనలు చేయటం కంటే మరి ఎంతో పుణ్య విధానమై ఉన్నటువంటి భగవంతుని యొక్క నామం జపించడం అనేటువంటిది చాలా శ్రేష్టాతి శ్రేష్టము అన్నారు. కనుక రమణ భగవాను చెప్పిన మాట ఏంటి? చిత్తజం జప ధ్యానముత్తమం. కాబట్టి జపం కంటే కూడా ధ్యానం చాలా శ్రేష్టము అన్నాడు. ఎందుకంటే ఆయన మార్గంలో పోయాడు కాబట్టి. ఆయన మార్గంలో ప్రయాణం చేసే కదా రమణుడు రమణ మహర్షి కాగలిగాడు, ఎంతో దివ్యమూర్తి కాగలిగాడు. అంటే ఆయన ఆ యొక్క ధ్యాన విధానం బాగా అనుష్ఠించాడు కాబట్టి చిత్తజం జప ధ్యానము, జపం కంటే ధ్యానం ఇంకా చాలా ఉత్తమము శ్రేష్టము అన్నాడు. కారణం ఏంటంటే ఈ హంస అనేటువంటి సోహం అనేది అది ఆత్మమంత్రం. అది ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్. ఉత్తర గీత పరమాత్మ అన్నమాట. ఆత్మమంత్రస్య హంసస్య, ఈ హంస సోహం అనేది ఆత్మమంత్రం. అది ఎందుకంటే బ్రహ్మము యొక్క మంత్రం, ఆత్మ అంటే బ్రహ్మం, బ్రహ్మము యొక్క మంత్రం ఓంకారం, హంస సోహం. అట్టి ఆ సోహముతో మనస్సు గనక లగ్నమైందనుకోండి ఇంకా పవిత్రం అన్నమాట. కేవలం దేవతా సంబంధమై ఉన్నటువంటి నామాలు, ఓం నమో నారాయణాయ, ఓం నమో శివాయ, ఓం నమో భగవతే వాసుదేవ, ఇవన్నీ కూడా దేవతా సంబంధమై ఉన్నటువంటి నామములు. కానీ ఇక్కడ ఓం అనేటువంటి ఆత్మమంత్రం, ఓం అనేది మాత్రం అది బ్రహ్మము యొక్క మంత్రం అన్నమాట. అంటే ఆ బ్రహ్మము యొక్క మంత్రమే మనలో ఈ సోహముగా ఉన్నది, శ్వాసగా ఉన్నది. ఆ మహాకారణమే ఓంకారమే శ్వాసగా ఉన్నది. కాబట్టి మరి ఆత్మమంత్రమై ఉన్నటువంటి దాన్ని జపించటం, దీన్ని అజపానామ గాయత్రి అన్నారు. అందుచేత ఈ హంస యొక్క ఆశ్రయంలో ఉండటం అనేటువంటిది ఇంకా చాలా సర్వోన్నతమై ఉన్నటువంటి జపం. అజపం అన్నారు, దీన్ని జపం అన్నారు. ఎందుకంటే ఈ శ్వాసయే రోజువారీగా సోహం 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 అదే జపిస్తూ ఉన్నది. సహా అనగా ఈ విశ్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మం, విశ్వమంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మం సహా, ఆ బ్రహ్మము అహం నేను అని నిరంతరంగా మనకి ఈ శ్వాస బ్రహ్మము యొక్క స్వరూప భావన మనకి అందిస్తున్నటువంటి విధానం కనుక అలాంటి బ్రహ్మము యొక్క మరి స్పర్శతో ఇది ఒక గమనించాల్సిన అంశము. ఈ హంస అనేది చూసారా, లోనికి పోయి ఆత్మను సోకుతూ ఉన్నది, ఆత్మను సోకుతూ ఉన్నది లోపలకు పోయి. మనకి భగవద్గీతలో పదం వస్తుంది చూడండి, బ్రహ్మ సంస్పరిశ అంటాడు. బ్రహ్మ సంస్పరిశ, బ్రహ్మ సంస్పరిశ అంటే ఈ మనస్సు అనేది బ్రహ్మమును స్పృశించటం. అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనస్సు అనేది ఆలోచనలు లేకుండా కేవలం శ్వాసతో మాత్రమే ఉండి లోనికి పోయినట్లయితే అక్కడ బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందటం జరుగుతుంది. ఈ ప్రకారంగా మనస్సు అనేది నిశ్చలమై సంకల్పరహితమై హంస యొక్క ఆశ్రయం ద్వారా లోనికి ప్రయాణం చేసి లోన ఉన్నటువంటి ఆత్మ యొక్క ఆనందంలో చేరిపోవటమే బ్రహ్మ సంస్పర్శ అంటారు. అలాంటి అదృష్టం మనసుకు ఏర్పడింది. ఎట్లా ఏర్పడిందయ్యా అంటే అది శ్వాసతో ఉండటం కారణంగా దానికి ఏర్పడింది అన్నమాట. అంటే బ్రహ్మ సంస్పర్శ, బ్రహ్మము యొక్క ఆనందాన్ని స్పర్శించేటువంటి యొక్క అవకాశం మనసుకు ఏర్పడింది హంసతో ఉండటం వల్ల. కానీ హంస ఏం చేస్తూ ఉన్నది అంటే నిరంతరంగా బ్రహ్మము నుండి రమిస్తూ బయటకు వస్తూ ఉన్నది.
కనుక బ్రహ్మము నుండి పుట్టి బయటికి వస్తూ ఉన్నటువంటిది హంస కాబట్టి అట్టి హంసతో ఈ మనస్సు అనేది చేరి ఉండటం వల్ల ఈ మనస్సు కూడా ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని చక్కగా సవి చూసిందన్నమాట. అది అయితే బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఈ శ్వాస అనబడేది సవి చూడలేదు, దానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ శ్వాస అనేటువంటిది చూసినట్లయితే ఇది రజోగుణాంశంలో ఏర్పడింది. రజోగుణాంశంలో ఏర్పడింది కాబట్టి కేవలం బ్రహ్మము నుండి రమిస్తుందే కానీ దాని యొక్క ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం దీనికి లేదు. సాత్విక అర్ధభాగం మనస్సు, అంతఃకరణం సాత్విక అంశంతో ఏర్పడింది కాబట్టి అది మరి ఇక్కడ హంస యొక్క ఆశ్రయంలో ఉండటం కారణంగా ఈ హంస బ్రహ్మము నుండి వచ్చేదిగా ఉన్నా కానీ బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆస్వాదించగలిగే అవకాశం ఒక మనస్సుకు మాత్రమే ఏర్పడుతుంది. కారణం ఏంటంటే మనస్సు సాత్విక అంశంతో ఏర్పడింది కాబట్టి, సాత్వికం యొక్క అర్ధ భాగముతో ఏర్పడింది కాబట్టి మనస్సు అది మాత్రమే బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆస్వాదించగలుగుతుంది. నిరంతరంగా బ్రహ్మము నుండి పుట్టి బయటికి వస్తూ ఉన్నా కానీ అది ఆనందాన్ని అది ఆస్వాదించలేదు. రజస్సు వల్ల పుట్టింది కాదు, రజోగుణం యొక్క అర్ధాంశంతో పుట్టింది ప్రాణం, అది గ్రహించుకునే అవకాశాలు లేవు. అయితే అంటే హంస యొక్క ఆశ్రయంలో ఉంది కాబట్టి మనస్సు సాత్విక అంశంతో పుట్టడం కారణంగా ఇది బ్రహ్మ సంస్పర్శజ, బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మనం మనకున్నటువంటి సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి కోణములో ఏర్పాటు చేసుకునేటువంటి విధానముగా మహాత్ములు ఏర్పాటు చేసినటువంటి అంశాలని మనం కొంచెం అవగాహనతో అర్థం చేసుకున్నట్లయితే మనం అక్కడే పారమార్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికో పోయాల్సిన అవసరం లేదు. ఉన్న చోటు ఉన్న వాతావరణాన్ని మనం చక్కదిద్దుకున్నట్లయితే చక్కగా మనం జీవితంలో అన్నీ కూడా ఆస్వాదించగలిగే అవకాశం ఏర్పడుతుంది. కనుక నిరాహారస్య, ఆహారం తీసుకోకుండా ఉండటం. దీంట్లో అంశాలు చాలా ఉన్నాయి, వాటిని కూడా పరమాత్మ ఫైనల్గా ఏం చెబుతాడో కూడా చూద్దాము. నిరాహారస్య, ఆహారం తీసుకోకుండా ఉండటము అనేటువంటి యొక్క అంశము యొక్క పారమార్థికతలను మనం ఈ పూట అవగాహన చేసుకోవటం జరిగింది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. హరి ఓం తత్సతు.